అడిలైడ్ టెస్ట్లో ఆటతో పాటే ఆటగాళ్ల మధ్య పలు స్లెడ్జింగ్ ఘటనలు కూడా మ్యాచ్ను వేడెక్కించాయి. సహజంగానే ఆసీస్ ఆటగాళ్లకు నోటి దురుసు. మాటల యుద్ధంతో ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ భారత ఆటగాళ్లు వారికి కూడా అదే స్థాయిలో సమాధానం ఇస్తుండడంతో మ్యాచ్ హాట్గా సాగింది. అయితే హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్, ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన స్లెడ్జింగ్ ఘటన హాట్ టాపిక్ అయింది. ఈ ఘటనపై ఐసీసీ సీరియస్ అయినట్లు సమాచారం. దీనిపై మ్యాచ్ రిఫరీని ఐసీసీ నివేదిక కోరినట్లు తెలుస్తోంది. రెండో రోజు ఆట సందర్భంగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. సెంచరీతో చెలరేగిన హెడ్ను సిరాజ్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్ చేశాడు. మంచి ఊపు మీద ఉన్న సిరాజ్ ట్రావిస్ హెడ్ను పెవిలియన్కు వెళ్లాల్సిందిగా సైగ చేశాడు. హెడ్ కూడా బౌల్డ్ అయ్యాక సిరాజ్ను ఏదో అనడం కెమెరాలో రికార్డ్ అయింది. ఓవరాల్గా దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మాటల యుద్ధం కామనే అయినప్పటికీ ఆటగాళ్లు హద్దులు దాటడం సరికాదని చెప్పినట్లు తెలుస్తోంది. మ్యాచ్ రిఫరీ దీనిపై విచారించి నివేదిక ఇచ్చిన తరువాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని వీరిద్దరూ పూర్తి స్థాయిలో ఉల్లంఘించకపోవడంతో సస్పెన్షన్ వేటు పడకపోవచ్చు. ఐసీసీ వీరిద్దరిని జరిమానా లేదా మందలింపుతో విడిచిపెట్టే అవకాశం ఉంది. మరోవైపు అడిలైడ్ టెస్ట్లో మరో ఘటనలోనూ సిరాజ్పై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పింక్ బాల్ టెస్ట్లో లబుషేన్ పై బాల్ విసిరిన టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ పై పనిష్మెంట్ పడనున్నట్లు తెలుస్తోంది. సిరాజ్ బౌలింగ్ చేస్తూ ఉండగా గ్యాలరీలో ఉన్న ఒక ప్రేక్షకుడు డిస్టర్బ్ చేయడంతో లబుషేన్ బాల్ వేయడం ఆపమన్నట్లుగా సిరాజ్కు చేయి చూపించాడు. అతడి రిక్వెస్ట్ను పట్టించుకోకుండా సిరాజ్ కోపంగా బాల్ అతడి వైపు విసిరేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉద్దేశపూర్వకంగానే లబుషేన్ పై బాల్ విసిరినందుకు సిరాజ్కు పనిష్మెంట్ విధించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.